నమస్తే అండి. ఆహ్, రీసెంట్‌గానే మనకి ఎలక్షన్స్ రావడం జరిగింది తెలంగాణలో. దాంట్లో భాగంగానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు నిలిచారు. సో, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల కింద మనకి జనవరి 6 వరకే అప్లికేషన్‌లు అనేది పెట్టుకోమన్నారు. సో, అంత తక్కువ సమయంలో ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకోగలుగుతారు అనుకుంటున్నారు? వాటి వల్ల ప్రజలకు ఏ విధంగా ప్రభావితం చూపుతుందనుకుంటున్నారు? యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మంచి పథకాలండి. లేడీస్‌ది బస్సుది కానీ, ఇది కానీ అందరూ ఇప్పుడు లేడీస్ కూడా హ్యాపీగా వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కరెంట్ కానీ, సీనియర్ సిటిజన్ కానీ ఇంకా మిగతా ఇచ్చిన పథకాలు కూడా అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయండి. దాని గురించి ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఇలా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం ఇప్పటికే చాలా వరకి అప్పుల పాలులో ఉంది. ఇలా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల చాలా కోట్లాను కోట్లు నష్టపరిహారం అయితే జరుగుతుందని అంటున్నారు కదా! దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారండి. అది ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రతి ప్రభుత్వం వచ్చినా ప్రతి దానికి ఒక చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు పథకాలు ఇస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి ఆలోచిస్తారు. ఆలోచించకుండా ఏమీ చేయరు. 100% దానికి సంబంధించిన పరిష్కారం చేస్తారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఉచిత బస్సుల గురించి మహిళలు మాత్రమే ఓట్లు వేశారా? మరి పురుషుల పరిస్థితి ఏంటి అని చాలా మంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? మహిళల కోసం బస్సుల వల్ల ఆయన రాలేదు కాండి. మహిళలకి ఇవ్వటం మంచిదే. ప్రాబ్లమ్ కాదు. అది కూడా చాలా హ్యాపీ. అది కూడా ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి ఇచ్చినట్టే. మా మిసెస్ ఉన్నారు. ఆవిడ హ్యాపీగా వెళ్తున్నారు. దానివల్ల నేను కూడా సంతోషపడతాను. దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదండి. హ్యాపీగా సంతోషపడే కానీ పురుషులకి ఏమి ఇస్తారనేది ఆలోచిస్తున్నాం. వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది ఏదైనా. అంతేగాని ఏమీ లేదు. అంటే ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసేసి ఇప్పుడు చేయూత పథకం కింద రైతులకు రైతు భరోసా లాగా ఇస్తున్నారు పథకాలనేది. సో, దానికి కూడా తెల్ల కార్డు ఉన్నవారే అర్హులు అని అంటున్నారు. మరి తెల్ల కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? తెల్ల కార్డు లేకపోతే అప్లై చేయాలి. అది ఇక్కడున్న తెలంగాణలో ఉంటే తెల్ల కార్డు వస్తుంది. దానికి అప్లై చేయాలి. బాగా ఉన్న వాళ్ళకైతే అలాగా తెల్ల కార్డు రాదు. దానికి అప్లై చేసి దానికి సంబంధించిన ఉంటేనే ఇస్తారండి. లేకపోతే లేదండి తెల్ల కార్డు. అంతే కదా! అంటే తెల్ల కార్డ్ ఇప్పటికిప్పుడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1 వీక్ టైం పడుతుంది. కానీ వాళ్ళు అప్లికేషన్‌కే 1 వీక్ టైం ఇచ్చినప్పుడు మరి అది ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనుకుంటున్నారు? అప్డేట్ అవ్వాలంటే వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుందండి. ఎవరు ముందుకు రావచ్చు, వెనక్కి రావచ్చు. ఏదైనా మంచి ఆలోచన, ఏదైనా తెల్ల కార్డు ఉంటేనే గవర్నమెంట్ చేస్తుంది. ఇది చేయదండి. ఉన్నవాళ్ళకి చేయటం అవసరం కాదు కదా! ఉచిత పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి మనకి జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. ఏదైతే నిధులుంటావో వీటి గురించి. ఏదన్నారు? ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ రూపంలో అంటున్నారు కదా! దానిపైన మీ అభిప్రాయం? ఏమి తీసుకోవట్లేదండి. ఎక్కడ తీసుకుంటున్నారు? జీఎస్టీ రూపంలో తీసుకుంటున్నారు కదా! అంటే బియ్యం రేటు పెంచడం, పప్పు రేట్లు పెంచడం. ఏమండి ఒక దాంట్లో పెంచినప్పుడు కొన్ని దాంట్లో చెయ్యాలి. తప్పదు. ఇది గవర్నమెంట్ కొన్ని చెయ్యాలంటే కొన్ని తప్పదండి. కొన్ని చోట్ల ఉచిత ఇప్పుడు లేడీస్‌కి ఇస్తున్నారు బస్సులు. అది ఎక్కడి నుంచి కవర్ చేయాలి? అది గవర్నమెంట్‌కి లాసే. అది తెలుసు. గవర్నమెంట్ కూడా తెలుసు. కానీ చెయ్యాలంటే ఏదో పథకాల్లో కొన్ని ఏదో అప్డేట్ చేయాలి. చేయకపోతే రాదండి. లేదా గవర్నమెంట్ లాస్ అవుతుంది. చెయ్యాలి తప్పేం లేదండి. గవర్నమెంట్ మంచి పని చేస్తది. రేవంత్ రెడ్డి గారు బానే చేస్తున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక తన పాలన అనేది మీరు ఆయన ఇచ్చిన గ్యారంటీ పథకాలను కూడా అమలు చేయడానికి ముందంజలో ఉన్నారు. సో, ఇప్పుడు ఆయన పాలన అనేది ఎలా అనిపిస్తుంది? బిఫోర్ మనకి కేసీఆర్ పాలన ఎలా అనిపించింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఏమండి కేసీఆర్ గారు అనుకున్నది కేసీఆర్ చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తన ఏదైతే అనుకున్నారో అది 100% చేస్తారు. 100% నిరూపించుకుంటారండి. ఎవరు తన పోస్టింగ్ మైనస్ చేసుకోరండి. 100% మంచి చేస్తారు రేవంత్ రెడ్డి గారు.